వందనాలు తెలుపుకుంటున్నాను. మీకు కూడా శుభములు, క్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాము. కృపా సత్య సంపూర్ణుడా, ఘనదేవుడా, మీకే వందనాలు తండ్రి. పరిశుద్ధత గల దేవ, సమస్తమును తండ్రి మీ ఆధీనములో ఉంచుకొని సార్వభౌముడు అయిన నీవు తండ్రి ప్రభువా, మా యొక్క ఆత్మలకు తండ్రి మీరు సమాధానమును ఇచ్చిన గొప్ప దేవ, మాకు ఒక మంచి నిరీక్షణ ఇచ్చిన గొప్ప దేవ, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి కీర్తన 42వ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా తండ్రి మాకందరికీ తండ్రి ఒక మంచి హృదయమును తండ్రి, వినగలిగే చెవులు తండ్రి మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి. నన్ను మీ బోరగా వాడుకొనండి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును తండ్రి మేము పక్కకు పెట్టి ప్రభువా, ఫ్రెష్ మైండ్తో తండ్రి మరి మీ మీద కంప్లీట్గా తండ్రి, మీ యొక్క వాక్యము మీద, మీ యొక్క యాట్రిబ్యూట్స్ మీద తండ్రి, మీ గుణగణాల మీద తండ్రి మేము మా మదిని నిలుపుచుండగా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆశీర్వదించండి ప్రభువా. ఇక్కడ ఎవరైతే మరి రాలేక ఉన్నారో తండ్రి, వారిని కూడా తండ్రి మీరు మినిస్టర్ చేయమని యేసు ప్రభు ప్రశస్త నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా క్రీస్తు నామంలో మీకు అందరికీ నేను వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. అందరూ కూడా వచ్చారు, రాగలిగిన వాళ్ళు వచ్చారు, రాలేని వాళ్ళ కోసం కూడా మిస్ అవుతున్నాం, బాధ అవుతుంది. మనము వారి కోసం ప్రార్థన చేద్దాము. కొందరికి ఆరోగ్య పరిస్థితి బాగలేదు. నిజానికి నాకు కూడా నిన్నటి రాత్రి వరకు కూడా బాగా లేకుండే దేవుడు తన ఎంతో అమూల్యమైన కృప ద్వారా మళ్ళీ నన్ను వాక్యము చెప్పాలని ఉన్నది దేవా అని నేను ప్రార్థన చేస్తూ ఉండగా మరి నాకు రిలీఫ్ అనుగ్రహించాడు. అందుని బట్టి నేను వ్యక్తిగతంగా నేను వందనాలు తెలుపుకుంటున్నాను. కీర్తనలు 42వ అధ్యాయంలో మనము 5వ వచనం చూద్దాం. 5వ వచనం, లాస్ట్ టైం మనము 4వ వచనము చూసాము. ఏంటంటే జ్ఞాపకము చేసుకొనగా అన్న విషయాలు మనం చూసాము. సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, అంటే కీర్తనకారుడు ఇక్కడ తను కష్టాలలో గోత్రు అవుతుండగా తను ఏదైతే తనకి ఏదైతే బహు ఇష్టమైనది ఏదైతే ఉందో అది తనకు దొరకని ప్లేస్లో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. మరి అది దొరికితే ఎంత బాగుండు, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు చేరేదను అని మరి అనుకుంటూ అట్లాంటి పరిస్థితుల్లో విశ్వాసికి అవిశ్వాసికి ఏమిటంటే, అవిశ్వాసికి దేవునిని దూషించే అవకాశాలు చాలా ఉంటాయి. అటువంటి సందర్భాలలో మనం ఇంతకుముందు కూడా 2-3 వారాల కింద కూడా చెప్పుకున్నాం. ఈ కీర్తనలు 42వ అధ్యాయము ఎక్కువ అంటే ఏదో మామూలుగా ఏదో నొప్పి వస్తే తగ్గిపోతే తట్టుకునే బాధ ఇది కాదు. చావాలి అనిపించే సందర్భాలు ఎన్నో, ఒక్కొక్కరికి ఎన్నో ఉంటాయి. నాకు ఈ లైఫ్ వద్దు అని మనము మోషే అనడం చూసాము, ఏలియా అనడం చూసాము, యోనా అనడం కూడా చూసాము. ఆ ముగ్గురి గురించి ఒక సపరేట్ సెషనే తీసుకున్నాము. వాళ్ళందరూ కూడా దేవుని కార్యం చేసుకుంటూ, దేవుని సేవలో వండుకుంటూ, ఇంకా నా వల్ల కాదు, నా పితరుల కంటే నేనేమి తీసిపోను అని మరి వాళ్ళు వాళ్ళు అట్లా నన్ను చంపేసేయి, నా ప్రాణం తీసేసేయి అని వాళ్ళు కోరుకున్నారు. అట్లాగే మన జీవితంలో కూడా దేవుని ప్రకారంగా మనము నడుచుకున్నప్పుడు మనకి ఎన్నో కష్టాలు, ఇబ్బంది అనేది కాదు, ఆల్మోస్ట్ చనిపోవాల్సిన సందర్భం. ఇబ్బంది అనేది చాలా తక్కువ పదం. అటువంటి పరిస్థితుల్లో మరి అవిశ్వాసి ఏమంటాడంటే, దేవునిని దూషించి ఎందుకు నాకు ఇది అవసరం లేదు అని. కానీ విశ్వాసి యొక్క భాష ఎట్లా ఉంటుందంటే, యెహోవా ఒకవేళ నన్ను చంపినను నేను ఆయన పట్ల నేను విశ్వాసం ఉంచుతాను అని అక్కడ మనము యోబు గారు అన్నట్టుగా మనము చూసాము. పౌలు ఏమన్నాడంటే, ఐ ప్రెస్ టువర్డ్స్ ద గోల్ అని అన్నాడు. నేను గురి ఎద్దకే పరిగెడుతున్నాను అని అన్నాడు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడుతూ నేను గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అని పౌలు అన్నాడు. అట్లాగే మరి
ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎవరికైనా కూడా నా ప్రాణమా నీవు ఏల కృంగిపోయి ఉన్నాడు. ఎందుకంటే బయట నుంచి నీ దేవుడు ఎక్కడున్నాడు, నీ దేవుడు ఏమాయనని బయట నుంచి యాక్యూజేషన్స్ వస్తున్నాయి. అంతర్గతంగా తను కూడా నేను చేసిన పాపము వల్ల నా పాపములు దేవునికి నాకు అడ్డుబండగా ఉన్నవి, కాబట్టి దేవుడు నన్ను మరచిపోయావా అని కూడా తను బాధపడుతూ మదనపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒకే వ్యక్తిలో రెండు క్వాలిటీస్ చూస్తున్నాం. బిలీవర్లో జరిగే యుద్ధం ఏంటి? విశ్వాసిలో జరిగే యుద్ధము ఏమిటి? ఆత్మ ప్రకారంగా నడుచుకోవటం. ఆత్మ ప్రకారంగా మనకి ఏమిటి? మనకు రోమా 8:1 చదవండి, మనకి అర్థమవుతుంది. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నమ్ముకున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసు నందు జీవించు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రం ఏం చేయగలుగుతుందో దాన్ని దేవుడు చేసింది. సౌండ్ చాలా సిస్టర్. సో విశ్వాసి జీవితంలో పాప నియమము ఉంది, ఆత్మ నియమము ఉంది కదా. విశ్వాసి జీవితంలో పాప నియమము ఉంది, ఆత్మ నియమము కూడా ఉంది. ఈ రెండు ఒకే వ్యక్తిలో ఉంటున్నాయి. ఇక్కడ దావీదు ఏమని ఇక్కడ దావీదులో జరిగే యుద్ధం ఏమిటంటే, తనలో కూడా ఒక పాప నియమం ఏమని చెప్తుందంటే, నీ దేవుణ్ణి విడిచి మర్చిపోయాడు నీ దేవుడు అని. తన అంతర్గతంగా ఉన్న తన పాపమే తనను వెక్కిరిస్తూ ఉంది. నీ దేవుడు బయట వాళ్ళు వెక్కిరించడం వేరు, సొంతంగా తను కూడా డిస్కరేజ్ అయిపోయి సెల్ఫ్గా లోన తాను డిస్కరేజ్ అయిపోయి, ఎందుకు నీకు బ్రతుకు అని తన పాపమే తనని వెక్కిరిస్తూ ఉంది. ఏమైపోయాడు నీ దేవుడు నిజంగా అని. కానీ తనను తాను తిరస్కరించుకుంటూ ఆత్మ యొక్క నియమమును ఇక్కడ దావీదు ఫాలో అవుతున్నాడు. ఆత్మ యొక్క నియమం ఏంటి? తనకు తానే డిసిప్లిన్ చేసుకుంటున్నాడు. నీవేళ కృంగి ఉందువు, నువ్వెందుకు బాధపడుతున్నావు తనకు తానే చెప్పుకుంటున్నాడు, తనకు తాను కరెక్షన్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాము. ఇది 5వ వచనంలో, వై ఆర్ thou cast down, O my soul, and why art thou in turmoil within me? Why are you disquieted within me? There is a ఏమన్నా డిస్కరేజ్మెంట్, there is a casting down. కాస్టింగ్ డౌన్ అంటే ఏంటి? పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, బలమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. క్యాస్ట్ డౌన్, బలమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ, క్యాస్ట్ డౌన్ అండ్ డిస్క్వైటెడ్. ఇక్కడ తెలుగులో ఏమన్నది? నీవేళ కృంగిపోయి ఉన్నాడు. తర్వాత ఇక్కడ తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని అంటున్నాడు. తనకు ఆత్మ నియమము ప్రకారం వెళ్ళాలన్న ఆశ ఎక్కడి నుంచి కలిగింది? తనకు పరిశుద్ధాత్మ దేవుడు తనను రీజనరేట్ చేశాడు కాబట్టి ఆత్మ నియమము, ఆత్మ తనకి ఏదైతే లోపటి నుంచి ఘోషిస్తుందో బోధిస్తుందో అది తన పాప నియమాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఆత్మను ఫాలో అవుతున్నాడు. ఆత్మను దుఃఖపరచటలేదు. ఇక్కడ మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అంటుంది కదా. ఇక్కడ ఏమవుతుంది? ఆత్మను దుఃఖపరచట్లేదు. ఆత్మ చెప్పిన సంగతులను తెలుసుకొని తను తానే చెప్పుకుంటున్నాడు, తను తాను తిరస్కరించుకుంటున్నాడు. హీఈస్ డినయింగ్ హిమ్సెల్ఫ్. నేను ఒక గాలిని కొట్టినట్లు నేను కొట్టట్లేదు, కానీ నేను వేరే వాళ్లకు చెప్పినప్పుడు నేనే అయిపోతానేమో అని నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను అన్నప్పుడు ఇతను కూడా తన శరీరము చెప్పిన మాట వినక పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట వింటున్నాడు. మనకి ఇంకొక మంచి వాక్యము ఏమని మనకి బోధిస్తుంది అంటే, మత్తయి 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. మత్తయి 12వ అధ్యాయము 20వ వచనం. న్యాయవిధిని ప్రబలం చేయ వరకు ఈయన నలిగిన వెళ్ళిన విలువడు మతమతలాడుచున్న అవిసనాలను ఆడతాడు. ఈయన నామందు అవేదన నిరీక్షణ చదువు అన్నదే. 12:20 కదా. 12:20
నేను కూడా తీసుకున్నాను. ఇదేంటి మార్క్, మాథ్యూ. ఈయన నాకు ప్రాణం ఇస్తున్నాడు. ఈయన మత్తయి 12:20 విజయం ఎందుకు. ఈయన నలిగిన రెల్లును విరువడు. అంటే ఏంటి? ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. చూసారా? ఈ చదివారా ఇంతకుముందు? కొత్తగా ఉందా లేకపోతే ఏమనుకుంటున్నారు? ఈయన అంటే ఎవరు? దిస్ ప్రాఫెసీ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు వారు ఏంటి ఏమంటున్నారు ఇక్కడ అంటే, ఈయన నలిగిన రెల్లును ఆయన విరువడు అంటే ఇంకా బలపరుస్తాడు. నలిగిన రెల్లు, రైట్? ద స్మోకింగ్ ఫ్లాక్స్ అండ్ బ్రూయిస్డ్ రీడ్ హీ షల్ నాట్ క్వెంచ్. He shall not quench the smoking flax and the bruised reed. Bruised reed అంటే ఆ రెల్లుకు ఆల్రెడీ గాయమైపోయి పూర్తిగా వీక్ అయి ఇంకా నా వల్ల కాదు, ఈజ్ విట్స్ ఎండ్ అంటారు కదా, విట్స్ ఎండ్ అంటాం కదా, ఇంకా నా వల్ల కాదు, నా వల్ల ఇంతే అవుతుంది అన్న సమయంలో ఆ విశ్వాసకి యేసు ప్రభువు వారు మరింత కృపను అందిస్తారు. హీ గివెత్ మోర్ గ్రేస్, మరింత కృపను అందిస్తాడు. అటువంటి నలిగిన రెల్లును ఇంకా నలుగొట్టడు, ఇంకా విరువడు, ఇంకా నిన్ను విశ్వాసంలో నిన్ను ఎంకరేజ్ చేస్తాడు. ఆయన వాక్యమే మనల్ని బ్రతకనిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును. కాబట్టి ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను అంటే క్యాండిల్ లైట్, ఇక గాలికి అది ఆరిపోతుందేమో అని మకమకలాడుచున్న ఆ లైట్ని కూడా ఆర్పడు అని చెప్తున్నది మనకి, రైట్? అది అంటే బాధపడుచున్న విశ్వాసికి తన కోసం ఎవరైతే బాధపడుతున్నారో, తన కోసం ఎవరైతే యోబులాగా కష్టాలు పడుతున్నారో, పౌలులాగా కష్టాలు పడుతున్నారో దేవుని సేవ నిమిత్తమై, అటువంటి వారికి దేవుడు చూస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు కూడా దేవుడు నన్ను మరచి ఉన్నాడేమో అని కీర్తనకారుడు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ వినండి, డివైన్ ప్రావిడెన్స్ మే ఫెయిల్ ఎట్ సమ్ టైమ్స్. Divine providence may fail at some times, but divine promises will not fail. ఈ వాక్యం అర్థమైందా? డివైన్ ప్రావిడెన్స్ అంటే ఏంటి? ప్రావిడెన్స్ అంటే ఏంటి? డివైన్ ప్రావిడెన్స్ అంటే ఏంటి? డివైన్ ప్రావిడెన్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఎవరికైతే అవసరము ఉన్నదో, అత్యంత అవసరములో దేవుడు జరిగించే సహాయము, అది ఏదైనా కావచ్చు, దేవుడు జరిగించే సహాయము డివైన్ ప్రావిడెన్స్. ఏలియాకు పావురము ద్వారా భోజనాన్ని అందించాడు. పావురము ద్వారా ఎవ్వరు లేకుండా ఏదో ఒక నది దగ్గరికి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళు అన్నాడు. అక్కడికి యు గో దేర్ అండ్ ఐ విల్ ఫీడ్ యూ దేర్ అన్నాడు. అటువంటి వాడికి కూడా అక్కడ పోషించాడు. కేవలం పోషణ అనేదే కాకుండా ఆత్మీయంగా కూడా మనకి ఎప్పుడైతే అత్యంత అవసరమో, ఎప్పుడైతే ఉన్నదో, హీ ఈజ్ అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. కీర్తనల గ్రంథంలో దావీదు రచించాడు, హీ ఈజ్ అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. అయితే డివైన్ ప్రావిడెన్స్ మే ఫెయిల్ బట్ డివైన్ ప్రామిసెస్ విల్ నెవర్ ఫెయిల్. డివైన్ ప్రావిడెన్స్ మే ఫెయిల్ అంటే దేవుని ప్రావిడెన్సెస్ ఫెయిల్ అవుతాయా అంటే ఫెయిల్ అవ్వడం. దేవుడు తనకు తాను వెనుక తీశాడు. సహాయం చేయాలంటే వెంటనే సహాయం చేస్తాడు దేవుడు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు? వెయిట్ ఆన్ ద లార్డ్ అని చెప్పి ఆ విశ్వాసిని వెయిట్ చేయమంటున్నాడు. టారీ, వెయిట్ ఆన్ ద లార్డ్. ఆ వెయిట్ ఆన్ ద లార్డ్ అనేది దేవుడు ఎప్పుడు అంటాడంటే, మనకు చాలా డెస్పరేషన్, ఇంకా పరిగెత్తి ఏదన్నా చేయాలి అన్న టైంలో వెయిట్ చేయి అంటాడు. సేమ్ ఎర్ర సముద్రము పరిస్థితి కూడా అంతే కదా. ముందట సముద్రం ఉంది, వెనక ఫరో రాజులు ఉన్నారు. గాడ్ విల్ సే వెయిట్ అండ్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. యోనాకు కూడా అంతే, స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. నీవేళ తొందరపడి ఉన్నావు అని అంటే ఇదే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ దేనికి తొందరపడుచున్నావు? ఇంకా నువ్వు వదిలేయి దేవుణ్ణి,
దేవుని వదిలేయడానికి ఆ ప్రాంప్టింగ్స్, ఫ్లెష్ నుంచి వచ్చే ప్రాంప్టింగ్స్, నీ శరీర కార్యములు నిన్ను ప్రాంప్ట్ చేస్తున్నది వదిలేయమని. అయినను వాటి మాట వినకుండా తాను ఆత్మ నడిపింపుకు లోబడి తాను వెళ్తా ఉన్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అందుకే డివైన్ ప్రామిసెస్ వచ్చి యెషయా 34వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెషయా 34వ అధ్యాయము 16వ వచనం. Divine providences may fail, but divine promises will not fail. యెషయా 34 16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి. చూసారా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి. దాని యుద్ధ ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అవి రావాలని ఆయన చీట్లు వేసెను. ఆయన కొరనూరు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. చాలా సిస్టర్, ఆ జంతువులలో ఏది లేక ఉండదు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. అంటే నాట్ వన్ ఆఫ్ దీస్ షల్ ల్యాక్ హర్ మేట్. అంటే దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ద డివైన్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానములు ఎప్పటికైనా నెరవేరుస్తాడు. నేను నిన్ను విడువను ఎడబాయను అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా చివరి యుగాంతమంత వరకు మనకు తోడుగా ఉంటాడు. యేసు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు కూడా నేను మీకు యుగాంతం వరకు తోడై ఉంటాను అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనకు ఆదరణకర్తను ఇచ్చి ఉన్నాడు. ఇవన్నీ విషయాలు మరి తలుచుకొని మరి ఆ కీర్తనకారుడు ఆత్మ ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి విషయాలే మనం కొన్ని వచనాలు చూద్దాం. ఇటువంటి విషయంలో ఫస్ట్ విశ్వాసి చేయవలసినది ఏంటి? ఇంత డెస్పాండెన్సీలో, ఇంత డిజెక్షన్లో, ఇంత డిస్కరేజ్మెంట్స్లో, ఇంత డిసప్పాయింట్మెంట్స్లో, ఇంత డిస్క్వైటెడ్ స్పిరిట్లో ఉన్నప్పుడు విశ్వాసి చేయవలసినవి ఏంటి అంటే, నీ పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొని ఒకప్పుడు నువ్వు దేవుని సన్నిధిని ఎలా ఆనందపడ్డావో అది జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమంటున్నాడు పైన? నేను ఐ విల్ పోర్ అవుట్ మై సోల్ అని అంటున్నాడు. చూడండి 4వ వచనంలో, దీస్ థింగ్స్ ఐ రిమెంబర్ యాజ్ ఐ పోర్ అవుట్ మై సోల్. నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఐ పోర్ అవుట్ మై సోల్ అంటే నా సమస్తము, నా ట్రైపార్టెడ్ బీయింగ్, నా ఆత్మ, నా శరీరము, నా సోల్, నా స్పిరిట్, సోల్ అండ్ బాడీ, ఎవ్రీథింగ్ ఐ విల్ పోర్ అవుట్ టు ద లార్డ్. లెమెంటేషన్స్ విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రైలు మొదటి జామున మొదలుపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు. ప్రభు సన్నిధిన నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రభువు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించు. కీర్తనకారుడు ఇక్కడ అదే అంటున్నాడు, నేను నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది అంటే తాను కుమ్మరించుకుంటున్నాడు. అట్లాగే మొదటి సమయాలు హన్నా చేసిన ప్రార్థన కూడా మొదటి సమయాలు 1వ అధ్యాయము 15వ వచనం. మొదటి సమయాలు 1వ అధ్యాయం 15వ వచనం. హృదయమును కుమ్మరించడం. అన్న అది కాదు నా ఎలినవాడా, నేను మనోదుఃఖము గలవాడనై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా హృదయమున నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అని హన్నా ప్రార్థన చేసింది. అట్లాగే కృమ్మరించడం దేవుడు కూడా మన మీద కృమ్మరించాడు. ఏమిటి? తన ఆత్మను. అట్లాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడు. తీతుకు రాసిన 3వ అధ్యాయము 6వ వచనము. మనం ఆయన కృప వలన నీతిమంతులమని
దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కృమ్మరించెను. దేవుడు మనకి ఎంతో సమృద్ధిగా మనకి మనం కూడా మన ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించాలి అన్న విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. సో పోర్ అవుట్ యువర్ హార్ట్ టు ద లార్డ్. అండ్ కమింగ్ బ్యాక్ టు వర్డ్స్, ఇటువంటి సందర్భాల్లో పూర్వపు విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని, ఆ విషయాలు మనం ఏదైతే రెవల్యూషన్స్ 2:4 చెప్పాము, నీ మొదటి ప్రేమను నువ్వు గుర్తు చేసుకో, ఎక్కడి నుంచి అయితే పడ్డావో అక్కడికి గుర్తు చేసుకో అని మరి చెప్తున్నాడు. అట్లాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం కూడా నీ పూర్వపు రోజులు గుర్తు, ఎలాగూ నువ్వు క్రీస్తు కోసం ఎలా సఫరింగ్స్ నువ్వు ఇష్టంతో ఎట్లా తీసుకున్నావో నీ పూర్వపు రోజులు గుర్తు చేసుకొని అట్లా నా హృదయాన్ని కుమ్మరించుకుంటాను అని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. సో మొదటిది ఏంటిది అని అంటే పూర్వపు రోజులను జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. రెండవ విషయం ఏమిటి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. యాంటైడోట్ అగెయిన్స్ట్ ద డిప్రెషన్. వాట్ ఈస్ ది యాంటైడోట్ అగెయిన్స్ట్ ద డిప్రెషన్? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే రిమెంబర్ యువర్ పాస్ట్ డేస్ వేర్ యూ హ్యావ్ సర్వ్డ్ ద లార్డ్. దేవుని ఎప్పుడైతే నువ్వు సేవలో ఉన్నావో ఆ రోజులు ఎట్లా గుర్తు చేసుకోవాలి? సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించి, 4వ వచనంలో సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, అటువంటి జ్ఞాపకం. తర్వాత 5వ వచనంలో దీనికి యాంటైడోట్ ఏంటిది అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఆయనే ఇక్కడ వర్డ్స్ చూడండి, తను సెలెక్ట్ చేసుకున్న చాయిస్ వర్డ్స్ చూడండి. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఏమని? ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు. అంటే ఇప్పుడు చూస్తే నాకు రక్షణ లేనట్టుగా కనబడుతుంది, నాకు దేవుని యొక్క ఫేవర్ లేనట్టుగా కనబడుతుంది. పాపములో చిక్కబడిన వారు కూడా ఇట్లాగే ఆలోచించాలి. ఏంటిది అని అంటే ఎవరు విశ్వాసి కూడా పాపములో పడిపోయి చిక్కబడి ఉంటాడు. నేను చిక్కబడి అని అంటున్నా ఎందుకంటే ఆ విశ్వాసి ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా పాపం చేయట్లేదు, కానీ తన యొక్క వీక్నెస్ వలన పాపం చేస్తూ ఉన్నాడు. వీక్నెస్ వలన పాపం చేస్తున్నాడు అంటే ఆర్ వి టేకింగ్ ఎనీ లైసెన్స్ హియర్? బట్ విత్ ద ఫ్లెష్ ఐ సర్వ్ సిన్ అని అంటున్నాడు కదా. ఎక్కడ? విత్ ద ఫ్లెష్ ఐ సర్వ్ గుర్తుందా ఇది? యా రోమన్స్ 7. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను అది చేయట్లేదు, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది నేను చేస్తూ ఉన్నాను. అట్లయినా మనము ఏంటి? సో 20 So 19, for I do not do the good I want, but the evil I do not want is what I keep on doing. 19, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే, కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నందున ఒక విషయము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను అని చెప్పుకుంటూ అట్లయినా ఏమందము? అట్లాగని పాపం చేస్తామా అని కిందికి వెళ్తూ ఉంటాడు. దేవుని కృపను మనము లైసెన్స్గా తీసుకుంటామా? అట్లా అనరాదు అనుకుంటా వెళ్తూ ఉంటాడు. సో ఈజ్ కమింగ్ అవుట్. సో అది డాక్టర్నల్ స్టడీ, అది సపరేట్గా మనం చూద్దాం. కానీ నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఎందుకు నిరీక్షణ ఉంచాలి? నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా
సిగ్గుపరచనీయదు. థ్యాంక్ యూ. నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచిన. రోమా 5:5 చదవండి. రోమా 5:5 అధ్యాయం 5వ వచనము. దేవుని మహిమను గూర్చిన ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అయితే ఇక్కడ చూడండి, నిరీక్షణ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఫస్ట్ దేవుని యొక్క శ్రమ అనుభవించినప్పుడు ఆ శ్రమ ఓర్పును కలగచేస్తుంది. ఆ ఓర్పు నుంచి ఏమొస్తుంది? నిరీక్షణ వస్తుంది. దేవుని శ్రమ నుంచి ఓర్పు. శ్రమలో ఏంటి? దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడు. శ్రమ నుండి పరీక్ష నుంచి ఓర్పు నుంచి నిరీక్షణ. ఆ నిరీక్షణ ఉన్నందుకు మనము సిగ్గుపడము. ఈ సీక్వెన్స్ చూడాలి. దేవుని యొక్క శ్రమ, శోధన, తర్వాత ఆ శ్రమలో మనం పరీక్షకు గురవుతాము. ఆ పరీక్షలో మనము ఓర్పును తెచ్చుకుంటాము. ఆ ఓర్పుతోటి మనకు నిరీక్షణ వస్తుంది. ఇది 3వ వచనం చూడండి. ఇదే రోమా 5:3-4. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగచేయని ఎరిగి శ్రమలయందు అతిశయపడమంటున్నాడు. శ్రమలయందు వెళ్ళి దేవునిని దూషించి నీకేమిచ్చాడు నీ దేవుడు అనేది కాదు అక్కడ. శ్రమలయందు అతిశయపడతాడు విశ్వాసి. విశ్వాసి ఎందుకు అతిశయపడతాడు? దిస్ ఈజ్ నథింగ్. ఈ లోకంలో ఉన్న వస్తువులు, ఈ లోకంలో ఉన్న ఈ డబ్బైనా ఏదైనా, దిస్ ఇస్ నట్. దేవుడు నాకు అనుగ్రహించిన నా రక్షణ ఎవ్వరు తీసుకోలేరు. ఇక నుంచి నాకు జీవ కిరీటం, నేను మంచి పోరాడి తిని, ఇక నుంచి దేవుడు నాకు దయా కిరీటము నాకు దాన్ని చూస్తున్నారు. మోషే కూడా తన కళ్ళకు కనబడిన ఈ సహజమైన ఈ ప్రకృతి సహజంగా వీటిని చూడలేదు, కానీ తన ముందున్న వాటి కోసము మోషే కూడా పరలోకమును చూస్తూ ఐగుప్తీ దేశాన్ని మోషే వదిలేశాడు. తన దేవుని ప్రజలతో కష్టపడేది ఎంతో గొప్ప భాగ్యముగా అతిశయపడుతున్నాడు. దేవుని సంఘము పడాలి కష్టాలతో, అందులో అతిశయపడుతున్నాడు. ఇక్కడ కూడా నీ శ్రమలయందు అతిశయపడము అని అంటున్నాడు. అదే యాకోబులో కూడా అదే అంటాడు కదా. యాకోబు 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కుదవలేని వారు ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చూసాడా? కొనసాగింపనీయుడి అంటే ఏంటి? ఇక్కడ కీర్తనకారుడు ఆ కొనసాగింపనీయుడి అన్నదానికి ఇక్కడ కీర్తనకారుడు పలికి ఒక పదం చెప్తారా? 42లో కీర్తనకారుడు పలికే పదం ఏంటి? యాకోబులో ఉన్న కొనసాగింపనీయుడికి కీర్తనలో 42లో ఒక్క పదం చెప్పండి. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. పౌలు ఏమంటాడు? నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటాడు. యోబు ఏమంటాడు? యెహోవా నన్ను చంపినను నేను ఇంకా విశ్వాసంగానే ఉంటాను అని యోబు అంటున్నాడు. మరి కొనసాగింపనీయుడి అన్నది మనము కూడా అట్లాగే. క్రీస్తు ఏమన్నాడు? ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ దెన్ ఆర్ యీ మై డిసైపుల్స్ ఇండీడ్. జాన్ 15. మీరు ఒకవేళ నా వాక్యంలో కొనసాగితేనే మీరు శిష్యులు అనబడతారు. సో వాక్యంలో కొనసాగాలి. తర్వాత మరి ఇదే పరిస్థితిలో అబ్రహాము విషయంలో ఏమైంది? అబ్రహాము ఇక్కడ కీర్తనకారుడు చుట్టూ కూడా అన్నీ ఆడ్గా ఉన్నాయి, అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అబ్రహాము కూడా 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. 4వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. విశ్వాసమునందు బలహీనుడు కాక అవిశ్వాసము దేవుని సందేహపక నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమే 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టుగా సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని
అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గురించి సందేహింపక ఆ, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. చాలు సిస్టర్. చూడండి, రూఢిగా ఏమి నమ్మాడు? దేవుని మహిమపరిచి రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసము వలన బలము, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థవంతుడు. ఇవేంటిదంటే చూపుతో వెళ్ళట్లేదు. వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. మనం ఒకవేళ మా సైట్ కనుచూపు వలన నడిస్తే ఎప్పుడో పడిపోతాం. బట్ వి వాక్ బై ఫెయిత్, అండ్ బై ఫెయిత్ ఏబ్రహాం బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ వాజ్ అకౌంటెడ్ టు హిమ్ యాజ్ హిస్ రైచియస్నెస్. అందుకే విశ్వాసమునందు బలహీనుడు కాక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, బలహీనుడు కాక సందేహింపక. ఇవేమో నెగిటివ్ ఆస్పెక్ట్స్. పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి? దేవునిని మహిమపరుస్తున్నాడు. తర్వాత సమర్థుడని, ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఆయన మనము ఊహించిన దానికంటేను అనుకున్న దానికంటేను అత్యధికముగా చేయగలిగిన సమర్థవంతుడైన దేవుడు. ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. తర్వాత ఏమని? రూఢిగా విశ్వసించాడు. దెర్ ఆర్ టూ పర్స్పెక్టివ్స్. ఫస్ట్ పర్స్పెక్టివ్ ఏమో పాజిటివ్ పర్స్పెక్టివ్, ఇంకొకటి ఏమో నెగటివ్ పర్స్పెక్టివ్. పాజిటివ్ పర్స్పెక్టివ్ ఏంటిది అని అంటే రూఢిగా విశ్వసించాడు, సమర్థుడు, దేవుడు సమర్థుడని నమ్మాడు, విశ్వాసము వలన బలము పొందాడు. నెగటివ్ పర్స్పెక్టివ్ ఏంటిది అని అంటే ఆయన విశ్వాసంలో బలహీనుడు, తర్వాత వాగ్దానము గురించి సందేహింపక. ఈ రెండు కూడా చేయాలి విశ్వాసిలో. ఇప్పుడు కీర్తనకారుడు ఇదే సిచ్యువేషన్లో ఉన్నాడు. సో అబ్రహాము మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఇతడు మరి నిరీక్షణ కలిగి నమ్మాను. మనము కూడా అటువంటి మనకు కష్టాలు వచ్చినప్పుడు కూడా మనము అలాగూ ఆ బాటలోనే మనము నడవాలి. అట్లాగే ఇదే పరిస్థితిలో దావీదు, మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనంలో దావీదు ఏ విధంగా అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. తన ఇద్దరు భార్యలను ఎవరో చెరలోకి తీసుకెళ్లారు. తన సైన్యాన్నంతా చెరలోకి తీసుకెళ్ళాడు. అక్కడ దావీదు ఒక్కడే మిగిలాడు. మరి ఏలియా లెక్క ఇంకా నా పితరుల వల్లే నేనేమి గొప్ప కాదు, నా ప్రాణం తీసేసుకో, సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా నాకు జాలు అని చెప్పి ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకొని గుప్పన మింగేస్తారు, లేకపోతే మన 8th ఫ్లోర్కి వెళ్ళి పైనుంచి కిందికి పోయి చనిపోతారు, లేకపోతే ఏదైనా లోయలోకి మన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి దూకేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ తప్పు. ఏ విశ్వాసి కూడా అట్లా చేయడు. దేవుడు అటువంటి పనులు ఏ విశ్వాసిని చేయనీయడు. అలా చేయడం తప్పు. అట్లా చేయడం ఆలోచనలు వస్తాయి. ఈ కీర్తనకారుడు కూడా ఇటువంటి ఆలోచనలు వచ్చాయి. కానీ అయితే ఇక్కడ 30వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? దావీదు ఎట్లా ఉన్నాడు? దావీదు మిక్కిలి దుఃఖపడెను అంట. చదవండి సిస్టర్. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హీ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లార్డ్. చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. తన సొంత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే ఉన్నాడు. మరి ఇంకేంది, నాకు ఏమి వద్దు, ఈ జీవితం నాకు చాలు, నేను వెళ్ళి నేనైనా చచ్చిపోతా అని అక్కడ అనట్లేదు. దావీదు ఏమంటున్నాడంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని ఉంది. సో అది మానవాతీతమైన విషయాలు ఇవి అన్నీ. మనం ధైర్యం తెచ్చుకో, అది దేవుడు అదృశ్యంగా దేవుడు మనకు అనుగ్రహించే అది ఆ బలము. మన సొంతంగా మనము చేయలేము, అట్లాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇప్పుడు ఏమనుకున్నాం మనము? దేవుడు శ్రమ పెడితే, దేవుడు పరీక్ష పెడితే ఆ శ్రమ పరీక్ష నుంచి ఓర్పు నుంచి నిరీక్షణ, ఆ నిరీక్షణ సిగ్గుపరచనీయదు. తర్వాత ఆ కష్టాలలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనము అక్కడ నీతిను సమాధానకరమైన ఫలము నీలో కనబడుతుంది. నీతిను సమాధానకరమైన ఫలము నీలో ఎవిడెన్స్గా కనబడుతుంది. దేర్ఫోర్ ఇఫ్ ఎనీబడి, ప్రతి ఒక్కరు, కుమారుడైన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క శిక్షకు లోబడాలి. నువ్వు దేవుని శిక్షకు లోబడకపోతే నువ్వు అసలు కుమారుడవే కాదు అని చెప్తా ఉన్నాడు.
Therefore, if you endure the chastening of the Lord, then are ye sons indeed. Okay, the chastening, God's chastisement is the mark of my sonship. Is the mark of my sonship. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? 3వ వచనం 7వ వచనం. 12వ అధ్యాయము. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. మీరు పాపములతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? ఆమేన్. yes, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. రైట్. అట్లాగే మరి ఇక్కడ చూడండి, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఈ సహించుకోవడంలో కొనసాగింపు ఉండాలి. ఈ సహించటంలోనే కొనసాగింపు ఉండాలి. డోంట్ టేక్ ఎ బ్యాక్ స్టెప్ బికాస్ గాడ్ డస్ నాట్ quench a smoking flax and he does not break the bruised reed. Okay, విరిగిన రెల్లును కాదు నలిగిన రెల్లును ఆయన విరువడు మకమకలాడుచున్న దీపమును ఆర్పడు. దీపము అని కాదు, ఇంకా వర్డ్ ఉంది, మకమకలాడుచున్న అవిసెనారెను ఆర్పడు. మకమకలాడుచున్న అవిసెనార్పడు. అది గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ కొనసాగించాలి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. ఇది చదివితే సంతోషం అవట్లా? ఈ సఫరింగ్ అంతా నథింగ్ అని అనిపిస్తుంది మనకి. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు అన్నప్పుడు ఇటువంటి ఎన్ని కష్టాలైనా నేను పడతా అని నీకు అనిపించదా? ఇంకా దేవా, నీవు ఏ విధంగా నేను ఉండాలనుకో, నేను ఈ గుంటలోనే ఉండాలి అంటే నీ ప్రేమతో ఉంటే చాలు, నేను ఈ గుంటలోనే ఉంటాను అని ఒక్కొక్కరు మరి ఎట్లా వెళ్ళారు? ఎలీషా కాలంలో షూనమీరాలు ఏమని చెప్పింది గుర్తుందా? షూనమీరాలు ఏమని చెప్పింది? అయితే వద్దాం అక్కడికి త్వరగా. సో మీరు ఏమంటారు? 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు శిక్ష పొందని ఎడల దుర్బీజులు అంటే ఏంటి? బ్యాస్టర్డ్స్. దుర్బీజులు అంటే తండ్రి లేని వాళ్ళని దుర్బీజులు అంటారు. లాంగ్వేజ్ ఎంత షార్ప్గా హార్ష్గా ఉందో చూసారా? మనము దేవుని శిక్షను తృణీకరిస్తే వీఆర్ నాట్ సన్స్ బట్ వీఆర్ బ్యాస్టర్డ్స్. డైరెక్ట్ వర్డ్ అది. దుర్బీజులు అంటే బ్యాస్టర్డ్స్. మరి దేవుని శిక్షను మనం గోత్రు అవ్వాలి. గోత్రు అయినప్పుడే నా కుమారత్వానికి అది ఎవిడెన్స్గా ఉంటుంది. దట్ ఈస్ మై ఎవిడెన్స్. వాట్ ఈస్ మై ఎవిడెన్స్? హౌ డు యు నో దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్? ఇఫ్ యు ఆర్ ఎండ్యూరింగ్ ద చేజనింగ్ ఆఫ్ ద లార్డ్, నాట్ ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్. పనిష్మెంట్లో ప్రేమ ఉండదు, చేజనింగ్లో దేవుని ప్రేమ ఉంటుంది. రెప్రబెట్నైనా నరకంలో పడే వాళ్ళ పట్ల ప్రేమ లేకుండా వాళ్ళని నరకంలో పడేస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. వాళ్ళ మీద ఎటువంటి ప్రేమ ఉండదు దేవుడికి. ప్రేమామయుడైన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఈ నాన్ ఎలెక్ట్ని, రెప్రబేట్స్ని నరకంలో వేసినప్పుడు వాళ్ళ మీద ఏ ప్రేమ, అయ్యో నరకంలో పడవేశానే అన్న బాధ లేకుండా వేస్తాడు. Their blood shall fall upon my face when I press the winepress upon them. Isaiah. వాళ్ళ రక్తము నా కళ్ళ మీద పడటం నేను చూస్తానన్న అంత కోపం తీర్చుకుంటాడు దేవుడు. ఆ భయం నీలో లేదా? ఆ భయానికైనా నువ్వు దేవుని మాట, దేవుని శిక్షను నువ్వు తృణీకరించకుండా ఆ దేవుడు పెట్టిన కష్టంలోనే, దేవుని పెట్టిన పరీక్షలోనే నువ్వు కొనసాగాలి కదా మనము. సో ద మోమెంట్ మనం ఆ దేవుని శిక్షను తృణీకరించినప్పుడు దేవుని కాపుదల నుంచి మనం బయటపడిపోతాం. మన కాపుదల ఉండదు ఇంకా.
అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి అందు భయభక్తులు కలిగి ఉంటే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందనవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడేను. ఇది చూడండి, ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా ఉంటుంది. ఎవరికి ఏమి కష్టాల్లో గోత్రం అయినప్పుడు ఎవరికి హ్యాపీగా ఏమి ఉండదు, అందరికీ దుఃఖకరంగానే ఉంటుంది, అది అందరం ఒప్పుకుంటాము. కానీ ఆ దుఃఖం సంభవించినప్పుడు దేవుని మార్గం నుంచి వైదొలగకూడదు, దేవునిని దూషించకూడదు, దేవుని పట్ల అసహ్యం పెంచుకోకూడదు. సమస్త ఆయన మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది ఏమంటుంది? నీతియును సమాధానకరమైన ఫలమిచ్చు. సమాధానకరమైన ఫలమునిచ్చు. నీతియును సమాధానకరమైన ఫలమునిచ్చిన. పీసబుల్ ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ ది ఎవిడెన్స్ ఆఫ్ యువర్ సన్షిప్. ఇంకోటి వచ్చి మీకు రక్షణ లేదు అని చెప్పినా నో ప్రాబ్లం. ఒక్క సన్నివేశము మరి మనము మాట్లాడుకొని కొన్ని విషయాలు మాట్లాడుకొని నేను ముగిస్తాను. ఆ సన్నివేశం అంటే ఇంతకుముందే నేను అడిగినాను, కష్టాల్లో ఉన్నప్పుడు నేను బాగానే ఉన్నాను ఎప్పుడైనా అనడం విన్నారా? అట్లా బాగానే ఉండటం అనేది పైకి చెప్పినట్ట, లేకపోతే మరి అట్లా బాగాలేనే ఉన్నప్పుడు మరి ఇప్పుడు ప్రస్తుతము సమస్త శిక్షము దుఃఖకరంగానే ఉంటుంది, మరి ఆమెకు దుఃఖకరంగా ఉన్నా బాగున్నా అంటుందా? ఎవరన్నారు అట్లా? జస్ట్ 2 minutes టెస్ట్, రాకపోతే నేను చెప్పేస్తా. ఎవరైనా గుర్తున్నారా? ఆ కష్టం వచ్చినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో నేను బాగానే ఉన్నాను, అన్ని విషయాలు బాగా, నేను సుఖముగా ఉన్నాను అని ఎవరైనా చెప్పారా? ఓల్డ్ టెస్టిమెంట్లో సుఖముగా ఉన్నాను. ఒక తల్లి తన కుమారుడిని కోల్పోయినప్పుడు సుఖంగా ఉంటారా? తల్లి తన కుమారుడిని కోల్పోతే ఎంత బాధ ఉంటుంది ఆ తల్లికి, ఎంత దుఃఖం ఉంటుంది ఆ తల్లికి. అయితే మనము చూద్దాం 2వ రాజులు, అక్కడికి వెళ్దాం. 2వ రాజులు, ఈ కొన్ని విషయాలు నాతో సహకరించండి. 2వ రాజులు 4వ అధ్యాయము 4వ అధ్యాయము మనము ఎక్కడి నుంచి చదువుదామంటే, ఇదంతా మనము వర్స్ బై వర్స్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. నేను క్లుప్తంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎలైజా తర్వాత ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు కదా. ఏలియా ఆత్మను ఎలీషా మీదికి దేవుడు రప్పించాడు. ఏలియా కాలంలో ఎవరైనా ఉన్నారా? ఏలియా కాలంలో జరేఫాత్ అనబడే విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఏమన్నాడు ఏలియా? తన కుమారుడిని చేతులతో ఎత్తుకొని పైన మెట్లెక్కి పై రూమ్కి తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే ఆ విధవరాలి కొడుకు, చనిపోయిన కొడుకు బ్రతికాడు. అప్పుడు ఆ విధవరాలు, నాకు దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుని మీద చేదవటము అనేది ఏమీ లేదు, అక్కడ ఏమనలే. అట్లాగే ఏలియా కాలం నుంచి ఎలీషా కాలంలోకి వచ్చినప్పుడు ఏమైంది? షూనమీయురాలు అనబడే ఆ స్త్రీ మరి ఆ విషయం తను ఎలీషా తన ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చింది. దేవుని సేవకులను గౌరవించి వారికి ఏదైతే అవసరం ఉన్నదో అది ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చి సహాయం చేసినప్పుడు ఎలీషా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, అప్పుడు కొన్ని రోజుల తర్వాత మరి ఆ స్త్రీ మరలా ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఏమి కావాలి నీకు చెప్పు, నువ్వు కోరుకున్నది నేను ఇస్తాను అని ఎలీషా అంటాడు ఆ షూనమీయురాలుతోటి. ఏది కావాలో చెప్పండి మీకు అని అంటాడు.
ఎక్కడ when the child had grown 18th ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున ఇక్కడ 14వ వచనం ఏంటి? 14వ వచనం, కరెక్ట్ సిస్టర్. 14వ వచనము 13 కూడా చూస్తే ఏమంటున్నాడు? అతడు నీవింత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నానను. చాలు సిస్టర్, ఇక్కడ కాపండి. అతను ఏమన్నాడు? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎలీషా, గెహజీ. గెహజీ అంటే ఎలీషాకి అసిస్టెంట్, ఎలీషా కింద పని చేసేవాడు. ఓకే, ఎలీషా, గెహజీ, షూనమీయురాలు. షూనమీయురాలు తన దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు మాకు ఆతిథ్య శ్రద్ధా భక్తులతో నువ్వు మాకు ఆతిథ్యం ఇచ్చావు, సహాయం చేసావు, నీకేం కావాలో కోరుకో, రాజు సుముఖంలో నీ గురించి చెప్పి నిన్ను గొప్ప చేయాలా, నీకేమైనా ఇవ్వాలా రాజు సుముఖంలో అని అంటే, తను అన్నది ఏ మాట అన్నది అని అంటే, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను అని అంటే ఏముంటుంది? నేను ఉన్న వాటితో కంటెంట్గా సాటిస్ఫైడ్గా ఉన్నాను అని చెప్తుంది. ఇంకో విధంగా ఏం చెప్తుందంటే, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఏది అవసరం లేదు అన్నట్టుగా చెప్తుంది. అట్లా ఎవరైనా నీకు ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎవరైనా కోరుకుంటారు, కానీ నాకు ఉన్నదాంతో నేను తృప్తిగా ఉన్నాను. ఆ స్త్రీ ఏమీ అడగలేదు, ఆ స్త్రీ ఏమీ అడగలేదు. కింద జరుగుతున్న సన్నివేశాలు చూస్తే ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నదని వారిని అడగగా గెహజీ ఆమెకు, గెహజీయే చెప్పాడు, ఆమె అడగలేదు. చదవండి సిస్టర్. గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలంన కుమారుని కనెను. నాకు కుమారుడు కావాలి అని కూడా నేను నిన్ను అడగలేదు. గెహజీ చెబితే ఎలీషా తనకి ఇవ్వాలనిపిస్తే తాను ఆమెను దీవించాడు, ఆ ప్రవక్త ఆ స్త్రీని దీవించాడు. మరుసటి వచ్చే ఇయర్లో నువ్వు కుమారుని కంటావు అని దీవించాడు. మరి అప్పుడు మరి తర్వాత ఆ స్త్రీ కుమారుని కన్నది, గర్భం దాల్చి కుమారుని కన్నది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇన్ఫెన్సీ నుంచి చైల్డ్హుడ్కి వచ్చిన తర్వాత తండ్రితో పనిచేయడానికి పొలంలోనికి వెళ్ళాడు, రీపర్స్ తోటి వెళ్ళాడు. పొలంలోనికి వెళ్ళినప్పుడు ఆ కుమారుడు, అయ్యో నా తల తిరుగుతుంది అని చెప్పేసి ఆ కుమారుడు అనడం జరిగినప్పుడు ఆ తండ్రి ఆ సేవకి ఇంటికి తీసుకుపోమంటాడు. కొడుకుని ఇంటికి తీసుకుపోమంటే తల్లి ఏం చేస్తుంది? వారు ఆ బాలుని ఎత్తుకొని 20వ వచనంలో, వారు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకుపోయిను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని చనిపోయాను. కాళ్ళ మీద పెట్టుకుంది తల్లి కాళ్ళ మీద పెట్టుకుంది. తల్లి తండ్రి ఇద్దరు కూడా మామూలుగా తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లలను ప్రేమిస్తారు. ఎప్పుడైనా తండ్రి కూడా ప్రేమిస్తాడు, తల్లి ప్రేమిస్తుంది. ఇక్కడ ఎటువంటి తండ్రిని చూస్తున్నామంటే, తన కొడుకు మరి తల తిరుగుతుంది అని కష్టం వచ్చినప్పుడు కూడా సేవకులనిచ్చి పంపిస్తాడు, కానీ తన దగ్గరుండి వెళ్ళలేదు. తన దగ్గరుండి తల్లి దగ్గరికి తీసుకెళ్ళలేదు, సేవకులనిచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత తల్లి తన కాళ్ళ మీద పెట్టుకుంటుంది, కొద్దిసేపు పెట్టుకొని ఏడుస్తుంది. మరి అప్పుడు చనిపోయాడు, ఆ పిల్లవాడు చనిపోయాడు అని. మరి చనిపోయినప్పుడు ఆ తల్లికి ఎంత దుఃఖం అవ్వాలి? నువ్వు ఎందుకు ఇచ్చావు? ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఎందుకు ఇస్తావు? ఎందుకు తీసుకున్నావు? నేను నిన్ను అడిగానా? ఎలీషానన్నా అడిగానా? దేవునినైనా అడిగానా? నాకు ఒక లేని బాధ, ప్రేమ పుట్టించి కడుపు తీపి తెప్పించి మళ్ళీ నా కుమారుణ్ణి చంపేశారు అన్న బాధ ఆమెలో కుమిలిపోతూ ఉంది. అయితే వాడు
ఎక్కడ సిస్టర్? అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, దైవజనుని మంచము ప్రాఫిట్స్ బెడ్లోనే పెట్టింది ఆ పిల్లవాడిని. అలా పెట్టడంలో తను ఏం చేస్తుంది? ఆయన అట్లాగే ఆ తల్లి కూర్చొని బేరమంటూ ఏడవట్లా. మనమైతే ఏడుస్తాం అందరం, కానీ నిజంగా అటువంటి సమయంలో ఏడవకుండా తను చేసిన విశ్వాసపు క్రియ చూడండి. ఇక్కడ విశ్వాసమునకు సంబంధించిన క్రియ. శరీరాన్ని చూస్తే, కళ్ళతో చూస్తే వెంటనే అయ్యో నా కుమారుడు చచ్చిపోయాడు అని చెప్పి తలంతా కొట్టుకొని అంతా అది ఇది చేసేస్తాం మనం. చాలా సహజం అది. చేసేస్తామంటే అట్లా చేయకూడదు అని నేను అనట్లేదు, అందరం చేస్తాం, అది మానవ నైజం, అది అందరం చేస్తాము. అట్లా ఉంటుంది అని మనం చాలా బాధపడతాం. కానీ ఈ తల్లి మన ఇమోషనల్గా గట్టిగా స్ట్రాంగ్గా ఉండింది. తన సొంత కుమారుడికి అపాయం కాదు, చనిపోయాడు, చనిపోయినా కూడా ఆ తల్లి గట్టిగా ఉంది. విశ్వాసముతో తీసుకెళ్ళి ఆ ప్రవక్త బెడ్ మీద ఎందుకు పెట్టింది? ప్రవక్తే ఇచ్చాడు, దేవుడు కృప వల్ల ప్రవక్త ద్వారా ఇచ్చాడు, ప్రవక్తే ఇచ్చాడు. సో ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ప్రవక్త బెడ్ మీద మంచం మీద పెడితే దట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు హూమ్? ఎలైషా. దట్ ఈస్ షీ ఈస్ ఛాలెంజింగ్ ఎలైషా. ఓకే, సో ఎలైషా ఎక్కడో కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నాడు, ఈ స్త్రీ తన ఇంట్లో ఉంది. తన ఇంట్లోనే కాళ్ళ మీద పెట్టుకొని మధ్యాహ్నం వరకు తన కుమారుడు చనిపోతే గట్టిగా ఏడవకుండా ధైర్యంగా నిట్టూర్పుతో తన కుమారుని ఎత్తుకొని పై గదిలోకి తీసుకువెళ్ళి ప్రవక్త మంచము మీద పడుకొని పెట్టి ఏమన్నా తన భర్తతోటి ఏమందో చూడండి. ఏమంది? అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచము మీద తలుపు వేసి బయటికి వచ్చి 22వ వచనము, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోదు అని చాలా సిస్టర్, చాలా సిస్టర్, నాకు ఒక పనివాణిని, ఒక గాడిద నువ్వు, ఒక అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కాబట్టి పనివాడు కావాలి, గాడిద కూడా కావాలి, ఒక పనివాణి నువ్వు, గాడిద నువ్వు అని చెప్పి నా యొద్దకు పంపము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా. భార్యాభర్తలు స్పిరిచువల్గా, భార్యాభర్తలు ఇద్దరు కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులై ఉండొచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో భర్త విశ్వాసి భార్య అవిశ్వాసి ఉండొచ్చు, భార్య విశ్వాసి భర్త అవిశ్వాసి అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇక్కడ ఇద్దరు విశ్వాసులమని అనుకున్న ఆ భర్త మాత్రము ఎలా కనబడుతున్నాడు? భార్య వచ్చి నేను ఆ కుమారుణ్ణి ఆ దైవజనుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అంటున్నాడే కానీ కుమారుడికి ఏమైంది అని అడగట్లేదే. తల తిరుగుతుంది అని పొలంలో అన్నాడు, మరి ఇంటికి వచ్చి కుమారుడు ఎట్లున్నావు అని నువ్వు అడగవా? అట్లా అడగకుండా నువ్వు దైవజనుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు ఇది ఏమి అమావాస్య కాదు కదా, ఇంకోటి ఏంది పండుగ కాదు కదా, ఇది ఏమి అమావాస్య కాదే, సారీ విశ్రాంతి దినము కాదే, అమావాస్య కాదే అంటే దీనివల్ల ఇంకొకటి వెల్లడి ఏమవుతుంది? తను ఫ్రీక్వెంట్గా తన దైవజనులను దేవుని సంఘాన్ని పరామర్శించే వ్యక్తి అనేది బయటపడుతుంది. ఆ శూనమీరాలు ఫ్రీక్వెంట్గా సంఘముతో తాను రిలేషన్ ఏర్పరచుకుంది. ఏదేమైనా ప్రతి అమావాస్యకు వెళ్తుందేమో, ప్రతి విశ్రాంతి దినమునకు వెళ్ళే వ్యక్తి ఇవాళ విశ్రాంతి దినం కాదే, ఇవాళ ఎందుకు వెళ్తా అంటున్నావు అని తన భర్త అడుగుతున్నాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా స్పిరిచువల్ లెవెల్స్ ఈక్వల్గా ఉంటే ఎంత అందంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. కానీ చాలా మటుకు అలా ఉండదు. ఇద్దరు విశ్వాసులైనా కూడా భార్య చాలా స్పిరిచువల్గా ఉండి భర్త లో లెవెల్స్లో ఉంటాడు, లేకపోతే భర్త చాలా హై లెవెల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉండి భార్య లో లెవెల్లో ఉంటుంది. కానీ ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో అది వెంటనే అయ్యో నువ్వు దైవజను దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా, వెళదాం పద నేను కూడా వస్తాను నీతో అన్న దృక్పథం లేదే అక్కడ. వెళదాం, ఎందుకు వెళ్తున్నావు? దావీదు భార్య ఎందుకు వాళ్ళతో డ్యాన్స్ వేస్తున్నావు, ఎందుకు వాళ్ళతో నాట్యం ఆడుతున్నావు, నీ బట్టలు చూడ ఎట్లా చెప్పుకున్నావు? యోబు భార్య నువ్వు దేవుని దూషించి చంపేసి వెళ్ళిపో.
ఈ బట్టలతోటి ఈ స్ట్రీట్ పిల్లలతోటి నువ్వు ఎగురుతావా? నీకు సెన్స్ లేదా? నువ్వు ఒక రాజు అని మర్చిపోయావా? అవును, దేవుని ముందట నేను రాజునేంటి, దేవుని ముందట నేను రాజునేంటి, నేను మర్చిపోయాను, నన్ను నేనే మర్చిపోయా. కానీ ఇక్కడ ఈ భర్త ఏమంటున్నాడు, దైవజనుడి దగ్గరికి నువ్వు ఎందుకు పోతావు, నువ్వు ఇది విశ్రాంతి దినం కాదు, ఇది అమావాస్య కాదు, ఎందుకు పోతావు అని అంటున్నాడు. కానీ బాలుడికి ఏమైంది అని మాత్రం తను అడగట్లేదు. అప్పుడు ఏమనగా అతడు ఎందుకు పోతున్నాడుగా ఆమె నేను పోవటం మంచిది అని చెప్పి చూడ, నేను పోవడం. అప్పుడు ఆ భర్తకి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవట్లేదు అక్కడ భార్య. విన్నారా? సింపుల్గా ఏం చెప్తుందంటే, భర్త ఎందుకు 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 అని అడిగినప్పుడు ఏం లేదు, నేను వెళ్ళటం మంచిది అని చెప్పి భర్తతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా తను గాడిదను గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలముగా తోలవద్దనేను. వెళ్ళి ఒకటే పేస్లో అదే స్పీడ్లో వెళ్ళు, స్పీడ్ తగ్గించకుండా వెళ్ళు నేను చెప్పేదాకా. ఏది? ఎలీషా దగ్గరికి వెళ్ళు, వెంటనే స్పీడ్ తగ్గించి నేను చెప్పేదాకా వెళ్ళు అని తన పనివాడితో ఆ గాడిద మీద తను వెళ్తుంది. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతం మందున్న ఆ దైవజనుని వద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, దైవజనుడు ఎలీషా దూరము నుండి ఆమెను చూచి, ఎవరు చూస్తారు? దూరము నుండి ఆ తప్పిపోయిన కుమారుడు ఇంకా అక్కడనే ఉండగా ఎవరు చూశారు? ఇక్కడ నుంచి. దేనికి సాదృశ్యము? తండ్రి కుమారుడు గురించి దూరంగా ఉన్నప్పుడే వెళ్ళి హక్కున చేర్చుకోవాలని సంఘంలో ఉన్న వాళ్ళు కూడా అట్లాగే ఉంటుంది. ఈమె నా సంబంధి, అదిగో షూనమీరాలు వస్తున్నది, గెహజీ నువ్వు వెళ్ళి ఏంటో కనుక్కో, ఆమె ఇక్కడికి రాకముందే నువ్వు వెళ్ళి కనుక్కో అని అంటాడు. దట్ షుడ్ బి ద లవ్ ఎమంగ్ అవర్ బ్రెదరన్. సహోదర ప్రేమ ఈ విధంగా ఉండాలి. రక్త సంబంధం ఉందా వీళ్ళిద్దరి మధ్యలో? ఏమి రక్త సంబంధం లేదు. ఎలీషా గెహజీకి ఆ షూనమీరాలకి ఏమీ రక్త సంబంధం ఏమీ లేదు. అదిగో ఆమె వస్తుంది. ఆమెను చూడంగానే సంతోషపడి, నువ్వు గెహజీకి ఏం చెప్తున్నాడో చూడండి, నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరుగున పోయి, నువ్వు ఎదుర్కొనుటకు మామూలుగా వెళ్ళొద్దు, పరుగున పోయి అని అంటున్నాడు. పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డ సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. చాలా సిస్టర్, తన పనివాడైన గెహజీతో. ఇక్కడ ఎల్డర్స్ కింద పని చేసేవాళ్ళు ఉంటారు. ఆ దేవుని మందిరంలో ఆ ఎల్డర్స్ చెప్పిన మాట ఈ అసిస్టెంట్ వినాలి. అట్లా పరిగెత్తుకొని పోయి అన్నప్పుడు ఈ అసిస్టెంట్ వెళ్ళి పరిగెత్తుకొని పోయాడు. దట్ షుడ్ బి హౌ ద యాక్టివిటీస్ విత్ ఇన్ ద చర్చ్ షుడ్ హ్యాపెన్. మోషే కూడా అహరోనుకి ఆజ్ఞ ఇస్తాడు, నువ్వు వెంటనే నీ ధూపం తీసుకొని పరిగెత్తుకొని పోయి అన్నాడు. అవునా కదా? మనం చదువుకున్నాం కదా. నువ్వు వెంటనే నీ ధూపార్తిని తీసుకువెళ్ళి, ఎందుకంటే దేవుని ఉగ్రత రగులు కొన్నది, నీవు నీ ధూపార్తిని తీసుకొని నువ్వు పరిగెత్తుకొని పోయి, ఎందుకంటే నువ్వు లేటుగా వెళ్తే అక్కడ ఇంకా చనిపోతారు ఎక్కువ మంది. అప్పటికి పరిగెత్తుకుపోయినా కూడా కొంతమంది ఆల్రెడీ చనిపోయారు. అందుకే నువ్వు పరిగెత్తుకొని పోయి నీ ధూపార్తిని, తర్వాత బలి అర్పణను కూడా తీసుకువెళ్ళు, అటోన్మెంట్ ప్రొవైడ్ చేయి తొందరగా అని అంటున్నాడు. ఇక్కడ కూడా ఇక్కడ అటోన్మెంట్ విషయం ఏం చెప్పబడట్లేదు, కానీ పరిగెత్తుకొని పోయి అంటే ఆమెకేం తొందర వచ్చిందో నీకేంటి బాధ? ఎలీషాకి ఎందుకు బాధ ఉంటుంది? నేను నా సహోదరుడికి కావలివాడనా అని ఎవరన్నారు? కయను కావలివాడు కాదా? రక్త సంబంధికుడైన సహోదరుడు, దేవుని చర్చిలో ఉన్న నా సహోదరుడికి కూడా నేను కావలివాడనై ఉంటాను. రైట్? నేను నా సహోదరులకి నేను కావలివాడుగా ఉంటాను. కయను అట్లా నెగిటివ్గా అన్నాడు, విశ్వాసి పాజిటివ్గా అంటాడు. ఇక్కడికి వెళ్ళి నువ్వు ఆ స్త్రీతోటి వెళ్ళి, నువ్వు ఏమైంది, ఎందుకు వస్తుంది, ఏమైనా ప్రమాదంలో ఉందా, నువ్వు ముందు కనుక్కో వెళ్ళి అని అన్నాడు. నువ్వు నీ పెనిమిటి, ఇక్కడ మన క్వశ్చన్ చూడండి, నువ్వు బాగున్నావా, నీ పెనిమిటి బాగుందా, నీ బిడ్డ బాగుందా అంటే అన్ని క్షేమాలను, తన స్వంత క్షేమాభివృద్ధి అంతా కోరుకుంటున్నాడు ఆయన. మనం కూడా మన సహోదరుల క్షేమాభివృద్ధి ఆ విధంగా మనం కోరుకోవాలి. మరి ఇక్కడ కష్టంలో ఎవరున్నారు? కీర్తనలు 42కి దీనికి ఎలా వర్తిస్తుంది? తన కుమారుడిని పోగొట్టుకొని క్షోభతో, మనోవేదనతో ఆ తల్లి ఉంది. ఆ మనోవేదనలో ఆ తల్లి ఉన్నప్పుడు తనకు వచ్చిన డిస్ట్రాక్షన్స్ ఏంటో చూడు. తనకేమేమి డిస్ట్రాక్షన్స్ వచ్చినాయో చూద్దాం. ఆ డిస్ట్రాక్షన్స్ అన్నీ అధిగమించి, ఫస్ట్ డిస్ట్రాక్షన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది?
భర్త దగ్గర నుంచి వచ్చింది. ఫస్ట్ డిస్ట్రాక్షన్ భర్త దగ్గర నుంచి వచ్చింది, రైట్? భర్త దగ్గర నుంచి వస్తే మరి విశ్వాసి ఎలా అనుకుంటాడో అవిశ్వాసి ఎలా అనుకుంటాడు. ఓకే, అవిశ్వాసి అంటే ఓ భర్త అన్నాడు కదా, భర్త మాట వినాలి కదా, భర్త మాట వినాలి కదా, మరి ఇది దేవుడు నా భర్తతోటి ఇలా చెప్తున్నాడేమో వెళ్ళొద్దని. మళ్ళీ జస్టిఫైయబుల్గా వాక్యాలతో సహా మనల్ని మనం జస్టిఫై చేసుకుంటాం. నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళటం మంచిది. అయితే ఇక్కడ తనకు చెప్పకుండా వెళ్ళలేదు, చెప్పింది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో విశ్వాసం అనేది ఉందేమో, కానీ ఈ ఇద్దరి విశ్వాసాలు ఒకే లెవెల్లో లేవు. అది అబిగయలు నాబాలుకి ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయింది. గుర్తుందా? అబిగయలు నాబాలుకి ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయనకి ఏమి చెప్పినా అర్థం కాదు. తాగుబోతూ ఆయన తాగి మొత్తం రాత్రంతా తాగి మద్యంలో ఉన్నాడు, మాట్లాడని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ భర్తకు చెప్పాలా వద్దా? భర్తకు చెబితే మంచిది, కానీ దేవుని విషయంలో ఏది కూడా అడ్డంకు, నీ భర్త కూడా నీకు అడ్డంకు ఉండకూడదు, నీ భార్య కూడా నీకు అడ్డంకు ఉండకూడదు. అచ్చా, భార్య చేసే ఎఫర్ట్స్ కూడా భర్త రికగ్నైజ్ చేయాలి, లేదా భర్త చేసే ఎఫర్ట్స్ కూడా భార్య రికగ్నైజ్ చేయాలి. ఇరువురిలో ఎవరితోటైనా కావచ్చు. అయితే ఏమంటే నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె ఏమని ఉన్నది? సుఖముగా ఉన్న, ఆల్ ఈజ్ వెల్ విత్ మీ అన్నది. ఆల్ ఈజ్ వెల్ విత్ మీ అని అన్నది తను. ఆల్ ఈజ్ వెల్ విత్ మీ, సుఖంగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకున్నది. ఎలీషా కాళ్ళు పట్టుకుంది. క్రీస్తు సమాధిలో ఉండగా ఆ ఇద్దరు స్త్రీలు వచ్చి సమాధిలో క్రీస్తు లేడని తెలిసి అక్కడ ఆ ఇద్దరు దూతల కాళ్ళు పట్టుకుంది. నా ప్రభువు ఎక్కడున్నాడు, నా ప్రభువుని చూపించండి అని. ఇక్కడ ఎలీషా కాళ్ళు పట్టుకున్నది అంటే తన అవసరము ఉంది, నాకు దేవుని అవసరము కావాలి అన్న విషయము అక్కడ వస్తుంది. గెహజీ ఆమెను తోలివేయుటకు ఇక్కడ చూడండి, ఇక్కడ గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. ఏంటి ఇక్కడ గెహజీ ఏం చేస్తున్నాడు? తోలివేయుటకు. వద్దు, సెకండ్ డిస్ట్రాక్షన్ నువ్వు పక్కకు తరిమేస్తున్నాడు. ఏ రీజన్ చెప్పాడు ఏమో, ఈయన సర్వెంట్ ఆఫ్ గాడ్, నువ్వు అటు దగ్గరకు రావద్దు, ఏమేం చెప్పాడో ఏమో మనకు తెలియదు. కానీ ఆమెను మాత్రము దూరం తరిమేస్తుంటే సర్వెంట్ ఆఫ్ గాడ్ ఏమంటున్నాడు? లేదు, ఆమె మనోవ్యాకులతో ఉన్నదని నాకు తెలుస్తుంది, దేవుడు నాకు ఆ బాధ ఏంటో దేవుడు నాకు సెలవివ్వలేదు, ఈమె చెప్తేనే నాకు తెలుస్తుంది అని అడుగుతున్నాడు. యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను. చూసావా, దేవుడు కొన్ని మరుగు చేస్తాడు అన్న విషయం నమ్ముతావా? దేవుడు కొందరికి భయపరుస్తాడు, దేవుడు కొందరికి మరుగు చేస్తాడు రక్షణ విషయంలో. ఇక్కడ ఈ విషయాలలో కూడా మరుగు చేశాడు, రక్షణ చేశాడు, కొన్ని బయలుపరిచాడు. మరి దేవుడు నాకు ఈ విషయము మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. గెహజీ ఇక్కడ క్రీస్తు ప్రేమను కనబరచట్లేదు, సహోదర ప్రేమను కనబరచట్లేదు, ఆమెను దూరం నెట్టేస్తున్నాడు. గెహజీ చేసిన తప్పు, గెహజీ చేసిన డిస్ట్రాక్షన్. గెహజీ మీద మనసు ఉంచట్లేదు ఆమె మళ్ళీ ఫోర్టిఫైడ్ స్పిరిట్ అంటే ఏంటిది? ఫోర్టిఫై అంటే ఏంటిది? బలము తెచ్చుకొని ఫోర్టిఫైడ్ స్పిరిట్ తోటి మళ్ళీ నాకు కావాల్సింది గెహజీ కాదు, నాకు కావాల్సింది నా భర్త కూడా కాదు, నాకు కావాల్సింది నా కుమారుడిని అనుగ్రహించిన దేవుడు ఎలీషా ద్వారా అనుగ్రహించాడు కాబట్టి నాకు కావాల్సింది ఎలీషా అని తను వెళ్తుంది. అప్పుడు ఆమె కుమారుడు కావాలని ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. చదవండి సిస్టర్ 28. అప్పుడు ఆమె కుమారుడు కావాలనే నేను నా ఏలినవాడనైనా నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వానికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.
గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపిన ఏమంటున్నాడు? గెహజీకి ఏమని చెప్పాడు? నా దండమును తీసుకెళ్ళు, అంటే నా స్టాఫ్, ఆ స్టాఫ్ని తీసుకెళ్ళి ఆ బాలుడి మీద పెట్టు, లేస్తాడు అని చెప్పి ఆ బాలుడి మీద పెట్టమన్నాడు. గెహజీ వెళ్తాడు, నేను త్వరగా చెప్తున్నా. గెహజీ అక్కడికి వెళ్తాడు, ఆ బాలుడి మీద దండాన్ని పెట్టినప్పుడు ఆ బాలుడు ఏమీ లేవడు, అట్లాగే పడుకొని చనిపోయి అట్లాగే ఉంటాడు, ఏమీ లేవడు. అరే ఈ విషయం మళ్ళీ చెప్పేస్తాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తాడు, ఎలీషా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఎందుకు గెహజీ వెళితే దండాన్ని పెడితే అక్కడ బాలుడు ఎందుకు లేవలేదు? దైవ సేవకుడు తను చేయాల్సిన పని తాను చేయాలి, ఇంకొకరికి డెలిగేట్ చేయకూడదు. ఎలీషా చేయవలసిన పని అది తన అసిస్టెంట్కి ఇచ్చాడు. ఇంతకు ముందేమో నువ్వు పరుగున పోయి ఏంటో కనుక్కో అనేది అసిస్టెంట్ చేయాల్సిన పని, అది అసిస్టెంట్ చేశాడు, అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ బాలుడిని లేపాలి అంటే ఆ అమ్మాయికి, ఆ స్త్రీకి ఎలీషా కావాలి, ఆ బాలుడి దగ్గరికి ఎలీషా వెళ్ళాలి దండం తీసుకొని. కానీ ఈ దండం గెహజీకి ఇచ్చి పంపించాడు. దైవ సేవకుడు తను చేయవలసిన డ్యూటీస్ తను చేయాలి, అసిస్టెంట్స్కి ఇవ్వవలసిన డ్యూటీ అసిస్టెంట్స్కి ఇవ్వాలి. Be remained in your calling with the same calling with which you are called. Nobody should మన వర్క్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు, మనం చేయవలసిన పని మనమే చేయాలి. అయితే అప్పుడు ఏమంటున్నాడు? ఎవరైనాను నీకు ఎదురు అయిన తర్వాత నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. తల్లి ఆ మాట విని ఏమంటుంది ఇక్కడ? తల్లి చూడండి, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. ఎందుకన్నది? ఏమంటుంది? నేను నిన్ను విడువను అంటుంది. నాకు గెహజీ వద్దు, నేను నిన్ను విడవను ఎలీషా, నాకు కావాల్సింది నువ్వు కదా. నాకు గెహజీ మీద నాకు లేదు నమ్మకం. ఐ డోంట్ వాంట్ గెహజీ, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను విడవను అని అంటుంది ఆ అమ్మాయి. నేను నిన్ను విడవను. సో ఇక్కడ ఎవరెవరి రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉన్నాయి? సో ఇంత కష్టం, కొడుకు కళ్ళ ముందు చనిపోయినా కూడా దుఃఖం అంతా ఆపుకొని దిగమింగుకొని నిట్టూర్పుతో ఉండి, ఇక్కడ గెహజీ డిస్ట్రాక్షన్స్ తోటి, అక్కడ హస్బెండ్ డిస్ట్రాక్షన్స్ తోటి అవన్నీ కూడా సరి చేసుకుంటూ ఎలీషా దగ్గరికి వెళ్ళి నాకు నువ్వే కావాలి, నేను నిన్ను విడవనని అతడు లేచి ఆమెతో కూడా చెప్పగా ఎలీషా లేచి ఆమెతో కూడా పోయాను. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టను కానీ ఏ శబ్దమును రాకపోయాను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా వారిద్దరే లోపలిగా ఉండగా అంటే ఎలీషా ఉన్ను ఈ కుమారుడా లేకపోతే ఎలీషా గెహజీయా మనకు తెలియదు, ఓకే అది తెలియకపోయినా పర్వాలేదు. వారిద్దరే లోపలిగా ఉండగా మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీద, తన కండ్లు వాని కండ్ల మీద, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొని ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎలీషా ఆ బాలుడి మీద పడుకున్నాడు, నోటిలో నోటి పెట్టి పొడుగుగా బాలుడి మీద ముఖానికి ముక్కు నోటికి నోటి పెట్టి పొడుగ్గా పడుకున్నాడు. ఏలియా కూడా అలాగే చేశాడు. జరేఫాత్ విధవరాలు కుమారుడిని బ్రతికించాలి అన్నప్పుడు ఆ బాలుడి మీద పొడుగ్గా అమాతం పడుకున్నాడు. ఇది దేన్ని సూచిస్తుంది అంటే ఎలీషాకి ఆ బాలుడికి, మరణించిన బాలుడికి మధ్యలో ఏమైనా ఉందా? వారిద్దరి శరీరం మధ్యలో ఏమైనా ఉందా? ఏమైనా మీన్స్ ఉందా? వారిద్దరి మధ్యలో ఇంటర్ఫేస్ ఉందా? వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా మీడియేటర్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎలీషా డైరెక్ట్గా బాలుడి మీద పడుకోవడం దేన్ని సూచిస్తుంది? పడుకున్న తర్వాత ఆ బాలుడు ఏమవుతాడు? అది ఎగ్జాక్ట్లీ హోలీ స్పిరిట్ రీజనరేషన్. అది నేను తీసుకొచ్చేది. థ్యాంక్ యూ బ్రదర్. హోలీ స్పిరిట్ రీజనరేషన్. దేవుని ఆత్మ నా ఆత్మ మీద, నేను పాపములతోటి అపరాధములతోటి చచ్చి ఉండగా దేవుని ఆత్మ నా ఆత్మ మీద ఉండి నాలో ఉన్న శత్రుత్వాన్ని అధిగమించేస్తుంది.
నాలో ఉన్న శత్రుత్వాన్ని, అది ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అని అందుకే అంటాము. నాలో ఉన్న శత్రుత్వాన్ని అధిగమించేసి నాలో ఏం చేస్తుంది? రీజనరేషన్లో ఏమవుతుంది? రీజనరేషన్లో ఏమవుతుంది? ఇంతకుముందు పాపము చేత, అపరాధముల చేత చచ్చి ఉండగా జీవం ఎట్లొస్తుంది? ఇప్పుడు ఆత్మ నియమము పెడితే నాలో జీవం వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? విశ్వాసలో పాప నియమము, ఆత్మ నియమము రెండు ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. సో ఇది రీజనరేషన్కి సంబంధించిన విషయం. ఇది మిరకిల్స్ ఒట్టిగే జరిగాయి బ్రదర్, వింటున్నారా? సాధారణ వ్యక్తికి ఎక్కడ ఇవ్వలేదు. మనం సాటర్డే స్టడీస్ గాడ్ డస్ నాట్ గివ్ ద గిఫ్ట్ ఆఫ్ మిరకల్స్ అని చెప్పుకుంటున్నాం. వీ బిలీవ్ ఇన్ సెసేషనలిజం. there is no such thing as prophecy, tongues and miracles and gift of miracles and gift. God does not give the gift of miracles, but God continues to do miracles. God continues to heal, but there is no gift of healing operating. There is no gift of miracle that is operating. But ఎలీషా కాలంలో గిఫ్ట్ ఉంది. ఎందుకు? దేవుని యొక్క పనిని చూపించడానికి. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు? క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చిన తర్వాత ఏమీ అవసరం లేదు. For Christ is the end of the law and my life is hid with Christ in God. Colossians 3. మై లైఫ్ ఇస్ హిడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. క్రీస్తు వారు వచ్చిన తర్వాత, మరణ పునరుత్థానములైన తర్వాత, ఆరోహణుడైన తర్వాత నాకు ఇంకా ఏ రెవల్యూషన్ అవసరం లేదు. ఏ రెవల్యూషన్ అవసరం లేదు కాబట్టి ఏ అపోస్తలత్వము లేదు. ఏ అపోస్తలత్వం లేదు కాబట్టి ఏ మిరకిల్స్ లేవు. అపోస్తలులు ఉంటే ఆ అపోస్తలులు నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చారని చెప్పి మిరకిల్స్ కావాలి, హీలింగ్స్ కావాలి. అసలు కొత్త రెవల్యూషనే లేనప్పుడు అపోస్తలులు ఎక్కడిది? కొత్త అపోస్తలులు లేనప్పుడు మిరకిల్స్ ఎక్కడివి? హీలింగ్స్ ఎక్కడివి? బట్ ఇన్ సేయింగ్ ఆల్ ఆఫ్ దిస్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ గాడ్ డస్ నాట్ హీల్ అండ్ గాడ్ డస్ నాట్ డూ మిరకిల్స్. గాడ్ డస్ మిరకిల్స్. God does perform miracles. God does perform healings. But the gift of miracles and the gift of healing, the gift of prophecy has ceased. ఓకే, అది మనం సాటర్డే కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకా డిస్కస్ చేద్దాం అది. మరి ఇక్కడ ఏమవుతుంది? ఆ బిడ్డ మీద అట్లా చేసినా కానీ మరి ఫస్ట్ టైం అవ్వలేదు. ఎలీషా ఇస్ విత్ లైక్ ప్యాషన్స్ లైక్ అస్. మనం శరీరంగా ఎట్లా ఉన్నాము? ఏలియా మన వంటి వాడే అని చెప్తా ఉంది. ఎలీషా కూడా మన వంటి వాడే. మళ్ళీ సెకండ్ టైం ఆ బిడ్డ వంటి కూడా తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పడుకొని బిడ్డ 7 మారులు 9 కళ్ళు తెరిచెను. అప్పుడు అతడు గెహజీకి పిలిచి, వాట్ ఎ జాయ్! ఇక్కడ గెహజీని పిలిచి ఆ షూనమీరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు, నీ కుమారుని ఎత్తుకోమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగ పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. షీ ఈస్ పోరింగ్ అవుట్ హర్ సోల్ బిఫోర్ గాడ్. ఓకే, సో చాలా విషయాలు మనం చూసాము. ఈ డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు మరి తనకు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం కూడా ఆమెకి లేదు. అబ్రహాముకు ఎప్పుడోచో ఇచ్చిన వాగ్దానం కూడా మీరాలకి లేదు. కాకపోతే నేను అడగకున్నా కూడా దేవుడు ఎలీషా ద్వారా ఇచ్చాడు కాబట్టి ఫోర్టిఫైడ్ స్పిరిట్. ఇంకొక విషయం, యోహాను 19:25 చూడండి కొంచెం. అక్కడ ఎవరు బాధపడుతున్నారో చూడండి. యోహాను 19:25. 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసుక్రీస్తు యొద్ద నిలుచుండిరి. యేసుక్రీస్తు, దే స్టూడ్ బై క్రైస్ట్. యేసుక్రీస్తు యొద్ద ఆ తల్లి నిలుచొని చూస్తుంది. ఆ తల్లి కుప్పకూలిపోయి, నా కుమారుడు పుట్టగానే మొట్టమొదటి పెట్టిన నా కుమారుడు, నేను పట్టుకొని నేను ముద్దాడిన నా కుమారుడు, తన కళ్ళు నుదిటి మీద ముద్దాడిన నా కుమారుడి తల మీద ఇప్పుడు ముళ్ళ కిరీటం ఉంది. ఆ ముళ్ళ కిరీటాన్ని చూస్తూ నిలబడింది. తల్లికి ఎంతటి ఆవేదన ఉంటుంది. ఏ తల్లికి రాని కష్టము మేరీకి వచ్చింది. ఏ తల్లికి రాని కష్టము కూడా మేరీకి వచ్చింది. ఆ మేరీ ఆ సిలువ దగ్గర ఎక్కడో కాదు, శిష్యులు వెళ్ళిపోయారు, రాలే. ఎక్కడో ఒకడ యోహాను ఒక్కడు ఉన్నట్టున్నాడు. ఆ తల్లి రెస్పాన్సిబిలిటీ యోహానుకు అప్పగించడానికి అందరూ లేరు. శిష్యులు వదిలి వెళ్ళిపోయారు.
నేషన్ జ్యూస్ నమ్మలేదు. కానీ తల్లి మాత్రము సిలువ దగ్గరే నిల్చొని ఏం చేస్తుంది? చూస్తూ ఏమనుంది అక్కడ? షీఈస్ బిహోల్డింగ్. అండ్ బై ద క్రాస్ ఆఫ్ జీసస్ స్టూడ్ హిజ్ మదర్. తన క్రీస్తు సఫర్ అవుతున్న క్రీస్తు దగ్గరనే ఉండి నిలబడి ఆ ముళ్ళ కిరీటంతో ఉన్న కొడుకును ముందటేసుకొని తను నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడవట్లేదు. అక్కడ గట్టిగా ఫోర్టిఫైడ్ స్పిరిట్ తోటి ఆ తల్లి గట్టిగా ఎమోషనల్గా స్ట్రాంగ్గా నిల్చొని తను చూస్తూ నిలుచొని ఉండింది అని చెప్పబడింది అక్కడ. మరి అటువంటి సేమ్ ఇక్కడే అందరూ వెక్కిరిస్తున్నారు. మంచి నీళ్ళు అడిగితే చేతి చిరకను అందించారు. అందరూ నీవు దేవుడి కుమారుడు అయితే నువ్వు దిగిరా అని వెక్కిరించారు. అందరూ వెక్కిరిస్తూ ఉన్న తల్లి తను కొడుకు సఫర్ అవుతుంటే చూస్తూ దుఃఖమంతా లోపట ఆపుకొని, ఏది ఈ శూనమీరాలు కూడా కొడుకు చనిపోతే ఆమె ఎంతో వ్యాకులముతోనూ మనోవేదనతో ఉన్నది, అంతా ఆపుకొని పైకి ఏమని చెప్పినది అంటే సుఖముగా ఉన్నాను అని చెప్తా ఉన్నది. ఇక్కడ మేరీ కూడా అంత కీర్తనలు 42వ అధ్యాయంలో గోత్రవయ్యే సన్నివేశాలన్నీ కూడా మరి ఆమె కూడా వర్తిస్తుంది. ఏంటిదంటే తాను విసుక్కొని వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండొచ్చు, కానీ నిలబడి చూస్తూ ఉంది కుమారుడిని సఫర్ అవుతుంటే. అట్లాగే నిలబడి చూస్తూ ఉంది. తల్లి ప్రేమ అంత గొప్పది. ఈ శూనమీరాలు కూడా కొడుకు కోసము తల్లి కొట్లాడింది. తను కొట్లాడింది అంటే కోరుకుంది, కొడుకు బ్రతకాలన్న ఆశ గట్టిగా ఉంది. తండ్రి ఎక్కడికి పోయాడు? ఇక్కడ ఏం రాయబడలే. అంటే అందరు తండ్రులు అట్లా ఉంటారని నేను అనట్లేదు. But there are irresponsible fathers. There will be irresponsible fathers. Not every father will be like that. But the love of the mother, కొడుకు సఫర్ అవుతున్నా కూడా నిరీక్షణ లేని ఇతరుల వలె దేవుని మీద ఇంకా నమ్మకం ఉంచుకుంటూ, ఇది దేవుడి ద్వారా నాకు అనుగ్రహించిన ఈ కుమారుడు ఇంతగా సఫర్ అవుతున్నాడు, నేను చూడలేకపోతున్నాను ఆయన అనుకుంటూ మదన పడుతూ ఆడ చూస్తూ ఉంది. కీర్తనకారుడు 42వ అధ్యాయంలో కూడా నేను ఇంకను దేవునిని స్తుతించి కొనియాడతాను. క్రీస్తు యేసు శిలువ మీద మరణం చెందుతుంటా కూడా మరియా ఇంకను అక్కడే నిలబడి చూస్తా నిరీక్షణతో. నేను నిరీక్షణ కలిగి ఉందని వెంటనే ఇదే 5వ వచనంలో లాస్ట్ ఇదే అండి, నేను దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాను అని. మేరీ నిరీక్షణ కలిగి ఉంది, శూనమీయురాలు నిరీక్షణ కలిగి ఉంది, పౌలు నిరీక్షణ కలిగి ఉన్నాడు, యోబు నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎలీషా నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఏలియా నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇంత గొప్ప క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ మనకుండా. రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఇంత గొప్ప ఏమంటుంది తెలుగులో? ఇంత గొప్ప సాక్షి సమూహము మనకుండగా, లుకింగ్ అట్ జీసస్ ది ఆథర్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, దట్ వి నీడ్ టు కొనసాగాలి, వి నీడ్ టు కంటిన్యూ. ఓకే, మనం ముగించుకుందాం, చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ us this time and instructing us. We thank you Lord. I pray Master that whatever we have heard, that help us to walk in a way that is pleasing unto you. Help us to cherish those things that are above, not on the earth, but the things that are on the above. And help us to please you, O Master, in all things. And forgive us our inabilities. Forgive us for our failures. And we pray, Master, that you would give us your Holy Spirit strength in us. We thank you, Lord, for giving us your Holy Spirit who indwells in us. We thank you, Lord. In Jesus' precious name we pray. Amen.